మహారాజగు సుబాహుని మాటలను విని రాజులందరూ మౌనము వహించిరి. కాని యుధాజిత్తు కనులు క్రోధముతో ఎర్రనయ్యెను. అతడు మిగుల కుపితుడై సుబాహునితో పలికెను. రాజా, నీవు గొప్ప మూర్ఖుడవు. మిగుల నిందనీయమగు పని చేసితివి. అయినప్పటికీ నీ నోటి నుండి ఈ మాటలు ఎట్లు వచ్చుచున్నవి? కన్య విషయంలో నీకు సందేహమున్నప్పటికీ జ్ఞానశూన్యుడవై స్వయంవరమునెందుకు ప్రకటించితివి? స్వయంవరమునకు రాజులను ఆహ్వానించితివి. అందరూ వచ్చిరి, పరస్పరము కలిసికొనిరి. వారిప్పుడు తమ గృహములకు వెళ్ళిపోవుట సముచితమనిపించదు. రాజులందరినీ అవమానించి సుదర్శనునితో నీ కుమార్తెకు వివాహమును జరిపించదలుచుకున్నావు. ఇంతకంటే నీచమైనది ఇంకొకటి కలదా? కళ్యాణము చెయ్యగోరు పురుషుడు ముందుగా ఆలోచించకొనవలెను. తనకు మేలగు ఇంకొక పనియందు నిమగ్నుడు కావలెను. అనాలోచితముగా ఇంత పనినెందుకు చేసితివి? సైన్య సమేతులు, వాహన సమేతులకు ఇందరి రాజులను కాదని నీవిప్పుడు సుదర్శనుని అల్లునిగా చేసుకొనుటకు నీ మనస్సెట్లో అంగీకరించుచున్నది. ఇప్పుడే పాపివైన నిన్ను వధించెదను, సుదర్శనుని కూడా హతమార్చెదను. తదుపరి ఈ కన్యను నా దౌహిత్రునకు పత్నిగా చేసేదను. ఇందులో ఏ సందేహమునూ లేదు. నేనుండగా ఇచ్చట ఈ కన్యను పరిగ్రహించు మగధీరుడెవరు గలరు? అట్టి ఎడల నిర్ధనుడు, నిర్బలుడు, బాలకుడు అగు ఈ సుదర్శనుడు నాకొక లెక్కలోనివాడు కాదు. ఈతడు భరద్వాజ ఆశ్రమమున నుండగానే నేను ఇతనిని చంపి ఉండెడి వాడను. మునీంద్రుని వచనములకు కట్టుబడి నేను వీనిని విడిచిపెట్టి తిని, కానీ ఇప్పుడు మాత్రము వదలను. ఇప్పుడు వీడెట్లయినను ప్రాణములతో బయటపడలేడు. కనుక నీవు నీ భార్యతో, నీ కుమార్తెతో చక్కగా ఆలోచించి నీ ఈ ప్రియపుత్రికతో నా దౌహిత్రుని వివాహమును జరిపింపుము. మనోముగ్ధయగు ఈ కన్యను సమర్పించి నాకు బంధువు కమ్ము. భద్రతను కోరు పురుషులు గొప్పవాని ఆశ్రమము పొందగోరుదురు కదా. సుదర్శనుడు రాజ్యము లేనివాడు, నిస్సహాయుడు. ప్రాణసమానురాలైన ఈ సుందరిని అతనికిచ్చి నీవేమి సుఖమును పొందగోరుచున్నావు? కులము, సంపదలు, బలము, రూపము, రాజ్యము, దుర్గము, సుహృద వర్గము వీటన్నింటినీ చూచియే కన్యా వివాహము జరిపించవలెను. లేకపోయిన సుఖమును కోరుట వ్యర్థము. ధర్మము సదా స్థిరమగు రాజనీతిని సమాలోచించిన తర్వాత నీవొక నిర్ణయమునకు రావలెను. ఆలోచన లేకుండా ఆకస్మికంగా ఇట్టి పనిని చెయ్యరాదు. నీవు నాకు మిగుల సుహృదడవు. నీ హితమును కోరియే చెప్పుచున్నాను. రాజా, నీవు నీ కన్యను చెలికత్తెలతో సహా స్వయంవరమునకు తప్పక తీసుకొని రమ్ము. సుదర్శనుని తప్ప ఇంకెవరినైనను ఆ కన్య వరించినచో నీతో నాకెట్టి వివాదము ఉండదు. వివాహము జరగవలయను. దానితో నీ మనోరథము కూడా సిద్ధించును. ఇతర రాజులందరూ శ్రేష్టమైన వంశములకు సంబంధించిన వారు, మిగుల శక్తి కలవారు. వారన్ని విధములా నీకు సహకరించెదరు. వీరిలో ఎవరినైనను కన్య వరించినచో ఇక విరోధమేముండదు. లేకపోయినచో ఈ సుందరిని నేను తప్పక హరించెదను. రాజేంద్ర, నీవు వెళ్ళుము. ఈ కార్యమును నెరవేర్చుము. లేనిచో ఇది కలహమునకు దారితీయును. దానిని ఎదుర్కొనుట నీకు అసాధ్యము. ఈ చిక్కులో పడుట నీకు సముచితము కాదు. యుధాజిత్తు యొక్క ఉత్తేజముతో కూడిన మాటలను విని సుబాహుని దుఃఖమునకు అంతులేకపోయాను. అతడు నిట్టూర్పులతో భవనమునకు వెళ్ళెను. దుఃఖితుడై తన భార్యతో చెప్పెను. ప్రియురాలా, నీకు ధర్మములన్నీయూ తెలియను. భయంకరమైన కలహము రాబోవచ్చున్నదని నీవు నీ కుమార్తెతో చెప్పుము. ఇప్పుడు నేనేమి చేయగలను? నేను నిన్నాశ్రయించితిని. ఏమి చేయవలెనో నాకు బోధపడుటలేదు. రాజగు సుబాహుని మాటలను రాణి వినెను. తన కుమార్తె దగ్గరకు వెళ్ళి ఇట్లు నుడివెను. పుత్రి, మహారాజు మిగుల దుఃఖితుడయ్యున్నాడు. ఆయన నీకు తండ్రి. ఇంకను ఆయన దుఃఖము నుండి తేరుకొనలేకున్నాడు. నీ కొరకు వచ్చిన రాజుల కారణమున ఈ భయంకర కలహము దుఃఖమునకు కారణమైనది. సుందరి, సుదర్శనుని వదిలిపెట్టి ఇంకే రాజకుమారునైనను వరింపుము. అమ్మా, పట్టుదలతో నీవు సుదర్శనునే వరించినచో పరాక్రమవంతుడగు యుధాజిత్తు నిన్నును మమ్ములను కూడా తప్పక చంపివేయును. సుదర్శనుని ప్రాణములు కూడా రక్షింపబడజాలవు. యుధాజిత్తు మిగుల పరాక్రమవంతుడు, బలాభిమానియును. కనుక మృగలోచని, నీవు మా సుఖమును నీ సుఖమును కోరుదానివైన ఎడల సుదర్శనుని తప్ప ఇంకే రాకుమారినైనను భర్తగా స్వీకరింపుము. రాణి ఇట్లు నచ్చచెప్పిన తర్వాత రాజగు సుబాహుడు కూడా శశికళకు అనేక విధములుగా నచ్చచెప్పెను. తల్లిదండ్రుల మాటలను విని శశికళ ఏమాత్రమూ భయపడలేదు. ఆమె నిర్భయముగా వారితో పలికెను.
మహారాజా, మీరు సత్యమును వచించితిరి, కానీ నా ప్రతిజ్ఞయును మీరెరుగనిది కాదు. నేను సుదర్శనుని తప్ప ఎట్టి పరిస్థితులలోనూ ఇంకే రాజకుమారుని స్వీకరించలేను. రాజేంద్ర, మీరు రాజులతో భయపడుచున్నట్లయితే మీ మనస్సునకు అలజడి కలిగినచో నన్ను సుదర్శనకు అప్పగింపుము. మా ఇరువురకు నగరము నుండి వెళ్ళిపోవుటకు అనుమతి నిండు. ఆయన నన్ను తన రథము మీద ఆసీనురాలను చేసి మౌనముగా మీ నగరము నుండి వెళ్ళిపోవును. దీని తర్వాత ప్రారబ్ధం ఎట్లుండునో అట్లే జరుగును. మహారాజా, దైవ నిర్ణయము ఎవరాపగలరు? ఈ విషయమున మీరు బాధపడవలదు. జరగవలసినదియే జరిగి తీరును. ఇందు సందేహము లేదు. బుద్ధిమంతులైన వారు ఎప్పుడునూ ఇట్టి దుస్సాహసము చేయరు అని రాజు పలికెను. చాలామంది విరోధమును పెట్టుకొనుట అనుచితమని వేదపారంగతుల విద్వాంసులు వచించిరి. పుత్రివగు నిన్ను ఆ రాకుమారినితో నేనెట్లు పంపివేయగలను? దాని తర్వాత ఈ రాజులు నన్ను శత్రువుగా పరిగణించి నాకెట్టి అపకారము చేయుదురో కదా. జనక మహారాజు సీతాదేవి స్వయంవరమును నిర్ణయించినట్లు నీకిష్టమైనచో అట్టి స్వయంవరమును ప్రకటించెదను. ఆయన శంకర భగవానుని ధనస్సును ఎక్కుపెట్టుటకు పోటీని ఏర్పాటు చేశాను. అట్లే నేను కూడా ఒక గొప్ప కఠిన కార్యమును వారి ముందుంచెదను. దాని వలన ఎట్టి వివాదమును చోటు చేసుకొనజాలదు. ఇప్పటికిదియే శ్రేయస్కరమనిపించుచున్నది. ఆ పోటీ యందు నెగ్గినవాడే నీకు భర్తయగును. సుదర్శనుడే కావచ్చును, లేక ఇంకొక బలపరాక్రమవంతుడైన వీరుడైనను కావచ్చును. ప్రతిజ్ఞా పాలనము తర్వాత అతడు తప్పక నిన్ను పొందగలడు. ఇట్లు చేయుట వలన రాజుల మధ్య వాద వివాదములు చెలరేగుటకు కారణమేదియునూ ఉండదు. తదుపరి ఆనందముతో నీ వివాహమును వైభవముగా జరిపించెదను. దానికి రాజకుమారి ఇట్లు పలికెను. తండ్రి, నా మనస్సులో సందేహమేమియునూ లేదు. సందేహించుట మూర్ఖుల లక్షణము. ఎప్పటి నుండియో నా చిత్తమున సుదర్శనుని భర్తగా పొందియున్నాను. మహారాజా, పుణ్యము కాని పాపము కాని ఏ పని అయినను కావచ్చును. దాని యందు ప్రవేశింపజేయు శ్రేయస్సు ఒక మనస్సునకే కలదు. తండ్రి, నేనొకసారి ఒకరిని మనస్సులో వరించితిని. ఇప్పుడు అతనిని పరిత్యజించి ఇంకొకరినెట్లు కోరుకొందును? మహారాజా, స్వయంవరము జరిగినచో నేను అందరికినీ వశవర్తురాలనై ఉండవలసి వచ్చును. ఒక రాజు ప్రతిజ్ఞా పాలన ఎందు సమర్థుడు కావచ్చును, లేక ఇద్దరు నరేసులు పోటీలో నెగ్గవచ్చును, లేక అనేకులు అందు విజయమును పొందవచ్చును. తండ్రి, అప్పుడు వారిలో వారికి కలహం ఏర్పడును. అప్పుడు నా కర్తవ్యమేమిటి? రాజేంద్ర, సంశయగ్రస్తమైన దీనిలో నేను చిక్కుకొనజాలను. అందువలన మీరు నిశ్చింతులై వివాహ విధానమును పాటించుచు నన్ను సుదర్శనకు అప్పగించుడు. ఆ దేవి భగవతి నామకీర్తన వలన అనేక దుఃఖములు తొలగిపోవును. ఆ భగవతి చండికయే శుభమును చేకూర్చును. ఆ పరాశక్తిని స్మరించుచు సావధానుడవై ఈ కార్యమును నిర్వహించుము. ఇప్పుడే మీరిచటనున్న రాజుల దగ్గరకు వెళ్ళుడు. చేతులు జోడించి వారందరినీ స్వయంవరమునకు ఆహ్వానింపుడు. ఇట్లు పలికి సకల రాజుల ఆటంకములు తొలగింపుడు. తదుపరి ఈరోజు రాత్రి సుదర్శనునితో నా పాణిగ్రహణ సంస్కారమును జరిపించుడు. సముచితముగా వరకట్నము నొసగి మాకు వీడ్కోలు పలుకుడు. అప్పుడు ధ్రువసింహుని కుమారుడగు సుదర్శనుడు నన్ను చేపట్టి తీసుకొని పోవును. అప్పుడు కుపితులైన రాజులందరినూ యుద్ధమునకు సన్నద్ధులగుదురు. అట్లు జరగవచ్చును. అట్లు జరిగినచో భగవతి చండిక తప్పక సహాయమనర్చును. ఆ జనని సహాయమును పొంది సుదర్శనుడు కూడా ఆ రాజులను ఎదుర్కొనును. ఒకవేళ ఆ సంగ్రామమున సుదర్శనుడు మరణించినచో నేను అతనితో వెంటనే సత్యనాథయ్యదను. తండ్రి, మీకు శుభము చేకూరునుగాక. నన్ను సుదర్శనకు అప్పగించి మీరు సైన్య సమేతముగా రాజభవనమునందు సుఖముగా ఉందురుగాక. నేను సుదర్శనునితో ఒంటరిగా వెళ్ళిపోవదును. రాజా, శశికళ చెప్పిన దానిని విని కాశీ నరేశుడు తన కర్తవ్యమును నిశ్చయించుకొనెను. ఆమె చెప్పినది అతని మనస్సునకు సముచితముగా అనిపించినది. అట్లే చేయుదునని ఆయన శశికళకు నమ్మకము కూడా కలిగించెను అని వ్యాసుడు పలికెను.